వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 ఆగస్టు నెల 15 శనివారం. ఈరోజు తదియా తిథి సాయంత్రం వరకు ఉంది. ఉత్తరా నక్షత్రం అనగా ఉత్తరా పల్గుని నక్షత్రం పూర్తిగా ఉంది. ఈరోజు స్వర్ణ గౌరీ వ్రతము. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి శనివారం రోజున లాభములో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. నూతన ఉద్యోగాన్వేషణ కానీ నూతన వ్యాపారం ప్రారంభించడానికి కానీ ఈరోజు అనువైనటువంటి రోజు. షష్టమములో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. చతుర్థములో బుధ సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. వ్యాపార అభివృద్ధి బాగుంది. ఈ వ్యాపార సంబంధమైనటువంటి లావాదేవీల్లో మీరు పోటీలో పాల్గొని మీదైనటువంటి శైలిలో అవకాశాలను చేజిక్కించుకుంటారు. తృతీయంలో కుజ సంచారం ఉంది. జన సహకారము మీకంటే చిన్నవారి సహకారం బాగుంది. అనుకోకుండా నూతన అవకాశాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. వాహన సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. పంచమములో కేతువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలన్నీ కలిసి రాదు. సంతానం విషయంలో ఒక నిరాశ అశాంతి వెంటాడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామిని సందర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి శనివారం రోజున లాభములో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తాయి. పనివారి సహకారంతో మంచి పనులు చక్కదిద్దుకోగలుగుతారు. వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకు కూలీలకు కూడా లాభాలుంటాయి. దశమంలో రాహు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. అధికారుల సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలిస్తాయి. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ సృజన సహకారంతో కలిసి గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. తృతీయంలో రవి సంచరిస్తున్నాడు. అధికారుల సహకారం బాగుంటుంది. తండ్రి సహకారం బాగుంటుంది. ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు. పంచమంలో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి నిరాశ అధికమవుతుంది. జన సహకార లోపం కూడా కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం తీసుకెళ్ళి పక్షులకు ఆహారంగా అందించడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మిథున రాశి వారికి శనివారం రోజున దశమంలో శని సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్టపడి పనిచేస్తారు. మీ కష్టానికి తగిన ఫలితాలు అందుకుంటారు. పనివారి సహకారంతో చాలా పనులు చక్కదిద్దుకుంటారు. చతుర్థంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ సృజన సహకారంతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. తృతీయంలో కేతువు సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. నిరాడంబరంగా చాలా పనులు పూర్తి చేస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. ద్వితీయంలో బుధ సంచారం ఉంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార అభివృద్ధి బాగుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ద్వితీయంలో రవి సంచారం వల్ల అధికారుల సహకార లోపం కనిపిస్తుంది. తండ్రితో మనస్పర్ధలు వస్తున్నాయి. మీ మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాను దర్శించండి. ఆదిత్య హృదయం చదువుకోండి. గోధుమలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి శనివారం రోజున తృతీయంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలన్నీ బాగుంటాయి. జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తృతీయంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో కలిసి కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల జన సహకారంతో పాటు వ్యాపార అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి బాగుంది. అష్టమంలో రాహు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకోండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. మినుములను పేదవారికి దానం చేయడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి శనివారం రోజున లాభములో కుజ సంచారం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వస్తాయి. కుటుంబం కోసం భూములు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేస్తారు. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. వ్యయములో బుధ సంచారం వల్ల మీ సొంత వ్యాపారం నష్టపోయేటువంటి ప్రమాదం కనిపిస్తోంది. మీ మాటల వల్ల అపార్థాలు వ్యాపార నష్టం రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం చేయండి. పెసర్లను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కన్యా రాశి వారికి శనివారం రోజున లాభములో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు. లాభంలో బుధ సంచారం వల్ల వ్యాపార లావాదేవీలన్నీ అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి బాగుంది.
షష్టమంలో రాహు సంచారం వల్ల ధైర్యంగా చాలా కార్యక్రమాలు చేస్తారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సజావుగా సాగుతాయి. మంచి లాభాలు అందుకుంటారు. సప్తమంలో శని సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పోటీ పరీక్షల్లో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, పనివారి సహకార లోపం వల్ల ఇంట బయట పని ఒత్తిడి అధికమవుతుంది. తెలుపు రంగు వసజారం చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి శనివారం రోజున వ్యయములు శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీజన సహకారంతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. నిరాడంబరంగా విజయాలు సాధించుకుంటారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. దశమంలో రవి సంచారం ఉంది. రాజకీయ నాయకులకి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు నూతన ఉద్యోగులు కానీ ఉన్న ఉద్యోగుల్లో పదోన్నతులు కానీ కనిపిస్తుంది. అధికారుల యొక్క సహకారం బాగుంది. షష్టమంలో శని సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. దశమంలో గురువు సంచరించడం వల్ల విద్యార్థికుల యొక్క సహకార లోపం కనిపిస్తుంది. అనగా సమాజంలో పేరున్న వ్యక్తుల యొక్క సహకార లోపం కనిపిస్తుంది. మీ ఆలోచనలు కలిసి రాదు. పోటీ పరీక్షల్లో కాస్త వెనకడుగు వేస్తారు. నీలం రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామివారి దర్శనం, గురుచరిత్ర పారాయణం చేసుకోండి. పసుపు వర్ణపు పనులను గురువులకిచ్చి వారి పాదాలకు నమస్కరించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి శనివారం రోజున లాభములో చంద్ర సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. దశమంలో కేతువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మనసవాచ కర్మన కష్టపడి పనిచేస్తారు. మీ పనితనానికి, మీ వినయ విధేయతలకు తగిన గుర్తింపు లభిస్తుంది. భాగ్యములో గురువు సంచరించడం వల్ల సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. లాభములో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామి సహకారం బాగుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. అష్టమంలో కుజ సంచారం ఉంది. అనుకోకుండా వ్యాపార నష్టం కానీ, భూముల సమస్య కానీ, వాహనాల ఇబ్బందులకు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి శనివారం రోజున దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. మంచి లాభాలు అందుకుంటారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. అష్టమంలో బుధ సంచారం ఉంది. అనుకోకుండా వ్యాపార అభివృద్ధి, వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. నూతన అవకాశాలు అందుకుంటారు. జీవిత భాగస్వామి సహకారం కూడా బాగుంది. వ్యాపార పరంగా అభివృద్ధిని సాధిస్తారు. తృతీయంలో రాహు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. ముఖ్యంగా విదేశీ వ్యవహారాలు బాగున్నాయి. నూతన కార్యక్రమాలు కూడా లాభసాటిగా ముందుకు వెళ్తాయి. దశమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీ జన సహకార లోపం కనిపిస్తుంది. పోటీ పరీక్షల్లో కాస్త వెనకడుగు వేస్తారు. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. కనకదార స్తోత్రం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను ఈరోజు పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి శనివారం రోజున భాగ్యంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీజన సహకారంతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. అభివృద్ధిని సాధిస్తారు. సప్తమంలో బుధ సంచారం ఉంది. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. మీ వ్యాపారం మరింతగా విస్తరిస్తుంది. వ్యాపారపరమైనటువంటి పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో నూతన అవకాశాలను అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. జన సహకారం కూడా బాగుంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. తృతీయంలో శని సంచారం వల్ల జన సహకారము, పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు చక్కదిద్దుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వస్తాయి. అష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో నిరాశ, అశాంతి వెంటాడుతుంది. ఒక మంచి పని చేయడానికి ఆటంకాలు అధికమవుతాయి. నీలం రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామిని సందర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి శనివారం రోజున అష్టమంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీజన సహకారంతో కలిసి కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. షష్టమంలో రవి సంచారం ఉంది. అధికారుల పూర్తి సహకారం వల్ల పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగులు కానీ, ఉన్న ఉద్యోగుల్లో పదోన్నతులు కానీ అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. షష్టమంలో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైన విషయాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. నూతన అవకాశాలు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. ద్వితీయములో శని సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, పనివారి సహకార లోపం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరిగిపోతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.
ఈ మీనరాశి వారికి శనివారం రోజున సప్తమంలో చంద్ర సంచారం ఉంది. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా ఉండేటువంటి పరిస్థితి మీకు ఈరోజు కనిపిస్తుంది. షష్టమములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గట్టి పోటీని సైతం నిరాడంబరంగా ఎదుర్కొని మంచి లాభాలను అవకాశాలను అందిపుచ్చుకుంటారు. కొన్ని రుణాలు తీర్చుకుంటారు. అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడం వల్ల సంతోషంగా వారితో కలిసి ముందుకు సాగేటువంటి పరిస్థితి మీకు ఈరోజు కనిపిస్తుంది. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ఆదాయాన్ని సాధించుకుంటారు. వ్యయములో రాహు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమల స్తోత్రం చదువుకోండి. మినుములను పేదవారికి రోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి దినఫలం కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ తదుపరి దినఫలం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.